చాలామంది మనకి డిఎస్సిలో రాయడానికి ఎన్ని మార్క్స్ ఉంటే సరిపోతుంది అనేసి డౌట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు 2 చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి స్టేట్ ఎగ్జామినేషన్ టెట్, అంటే ఏపీ టెట్టే కానివ్వండి, టీఎస్ టెట్టే కానివ్వండి. నెక్స్ట్ సీటెట్ మనకి సెంట్రల్ లెవెల్లో. అయితే డిఎస్సి అప్లై చేయడానికి మీకు సీటెట్లా 60% మార్క్స్, అంటే 60 మార్కులు ఉన్నాయనుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మీరు అప్లికేషన్ చేయొచ్చు. ఓకే, అదే బీసీ వాళ్ళు అనుకోండి, సీటెట్లో మీకు 75 మార్కులు వస్తే కూడా సరిపోతుంది. ఓసీ క్యాండిడేట్స్ అయితే 90 మార్క్స్, మీకు టెట్లోనైనా అంతే సీటెట్లోనైనా అంతే 90 మార్క్స్ ఉండాలి. అయితే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, అదేంటి మీరు చెప్పేది టెట్లో కదా, సీటెట్లో ఇట్లా కాదు కదా అని అనుకుంటారు. లేదు, మన స్టేట్ డిఎస్సికి అయితే ఏపీ డిఎస్సి అయినా టీజీ డిఎస్సి అయినా మనకి సీటెట్లో మీ రిజర్వేషన్ని బేస్ చేసుకొని 60 మార్క్స్, 75 మార్క్స్, 90 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఒకవేళ అట్లా కాకుండా మీరు కేంద్రీయ విద్యాలయ ఎగ్జామినేషన్స్, ఆర్మీ పబ్లిక్ స్కూలు అట్లాంటివి రాయాలి అనుకుంటే మాత్రం మీకు కంపల్సరీగా 82 మార్క్స్, 84 మార్క్స్ ఆర్ 90 ఎబోవ్ మార్క్స్ ఉంటేనే సరిపోతుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ మీకు రిజర్వేషన్ ఉండి మీరు ఒక బీసీ క్యాండిడేట్, మీకు సీటెట్లు 75 వచ్చినాయి, మీరు డిఎస్సి అయితే రాయొచ్చు. ఓకే, మీకు ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే మీకు 60 మార్క్స్ సీటెట్లో వచ్చినా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్ కంపల్సరీగా రావాలి. ఓకే.